జోరుగా మద్యం మందుబాబులకు జోరుగా మందు సరఫరా అయ్యే సమయం వేలైంది. ఇష్టం వచ్చినట్లు తాగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. కాగా ప్రతి ఏడాది ఎప్పట్లాగే దసరా, దీపావళి, డిసెంబర్ 31, న్యూ ఇయర్ రాష్ట్రాల్లో అగ్బారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. మరి ఈసారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నిబంధనల్లో సడలింపులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇందుకు ప్రతి జిల్లా, ప్రతి డివిజన్కు ప్రత్యేక టార్గెట్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ మేరకు కింద స్థాయి సిబ్బందికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌలిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వారి లక్ష్యం 1000 కోట్లు కాగా కనీసం 800 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. దసరాకు కూడా ఇదే తరహా ప్రణాళికలు అమలు చేయడంతో కేవలం 11 రోజుల్లోనే 1300 కోట్లు వచ్చాయి. నాడు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఈసారి పకడ్బందీగా టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. శనివారం నుంచి బుధవారంలోగా 5 రోజుల్లో 1500 కోట్లకు తగ్గకుండా తాగించాలని ఆ స్థాయిలో ఇప్పటికే అన్ని దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆయా క్లబ్లు, పబ్లకు భారీగా మద్యాన్ని తరలించారు. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్లోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక 2021 డిసెంబర్లో చివరి రాష్ట్ర ఖజానాకు చేరింది. గతేడాది 3 చివరి దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇక 2021 డిసెంబర్లో చివరి 4 రోజుల్లో 600 కోట్ల మద్యం అమ్ముడుపోగా 2022లో అది 775 కోట్లకు చేరింది. 2023లో కేవలం చివరి 3 రోజుల్లో 770 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. మరి ఈ ఏడాది పెట్టుకున్న 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి మరి.